సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియో ఏంటంటే నన్నైతే వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తామని చాలామంది అడిగారు. దానికోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ముందుగా సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి వీడియో చేద్దామని చేస్తున్నాను. యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ చూస్తారా, దానిపైన ప్రెస్ చేసుకోండి. ఇక్కడ 16:9 రేషియో తీసుకోండి. తీసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీడియా ఉంది చూస్తారా, దానిపైన ప్రెస్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం వచ్చినది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే నేను 30 సెకండ్స్ అనేది తీసుకున్నా. తర్వాత దీనిపైన మనం లేయర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ ఉంది చూసారా, లేయర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీడియా ఉంది చూసారా, మీడియాలోకి వెళ్ళేసేయండి. మీడియాలోకి వెళ్ళినట్టయితే మీకు ఇష్టమైన పిఎన్జీ చూసుకోండి. ఈ పిఎన్జీస్ అన్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి తీసుకోండి, ఇమేజ్ అయితే తీసుకోండి. ఫస్ట్ మీరు ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని పెట్టేసేయండి. ఇక్కడ ఇంతో సైజులో పెట్టేసేయండి. ఇది కూడా ఒక డ్రాగ్ చేసుకోండి రైట్ సైడ్కి ఒక 30 సెకండ్స్ వరకు. అయితే ఇలాగే అన్ని పిఎన్జెస్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి కైన్ మాస్టర్లోకి లేయర్స్ లాగా. మీడియాలోకి వెళ్ళేసి లేయర్ పైన ప్రెస్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ గ్రౌండ్ కావాలి కాబట్టి నాకు ఇది తీసుకుంటున్నాను. గ్రీనరీగా ఉండానే తీసుకుంటున్నాను. దీన్ని చూసారా, క్రాప్ అయితే వేసేస్తాను. నేను క్రాపింగ్లోకి వెళ్ళేసి కొంచెం కిందికి అనేసిన తర్వాత ఇక్కడ క్రాప్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి. నేనైతే కొంచెం జూమ్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకోండి లేదా కొద్దిగా పైకి ఎట్టేసేయండి. ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకోండి. చూసినట్టయితే నేను 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాయి ఈ రెండు లేయర్స్ని. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ కాపీ ఎంజీ ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం సైజ్ అనేది చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి. దీన్ని డ్రాగ్ చేసుకోండి. అలాగే అన్ని లేయర్స్ అనేది తీసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసినట్టయితే ఈ విధంగా ఒక గ్రీనరీ గ్రౌండ్, దీన్ని పిఎన్జీ విధంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూసినట్టయితే ఇది కొంచెం పెద్దగా పెట్టేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా లైన్లో, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేది ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసుకోండి. అదైతే వెనుకలకి వెళ్తుంది. వెనుకలకి వెళ్ళింది కాబట్టి ఇది కూడా కొంచెం సెండ్ టు బ్యాక్ చేసి రండి. అదైతే వచ్చేసింది మనకి. దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టీజ్ అనేవాడిలా. ఇప్పుడు వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది దీనికి వీడియోకి. అలాగే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి పిఎన్జీస్ అనేది తీసుకోండి. ఇప్పుడైతే ఈ పిఎన్జీ అనేది నేను తీసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా పెట్టేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా అడ్జస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళి లేయర్స్లోకి వెళ్ళి పిఎన్జీస్ అయితే తీసుకోండి. నేనైతే ఈ పొంగల్ది పిఎన్జీ అయితే డౌన్లోడ్ చేసినాను నేను గూగుల్లో నుంచి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా డ్రాగ్ చేసుకోండి 30 సెకండ్స్ వరకు అన్నీ. మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఈ కైట్స్ని తీసారా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. ఈ కైట్స్ పిఎన్జీ ఈ విధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవన్నీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది కూడా 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. ఇది మొత్తం డ్రాగ్ చేసుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి. ఇది తర్వాత ఈ
వెనకాలకి వెళ్ళింది కాబట్టి దీన్ని కూడా సెంటర్ బ్యాగ్ తీసుకోండి సార్ని. తీసుకున్నట్టయితే కైట్ అనేది బ్యాగ్కి వచ్చింది. ఆ కైట్ లేయర్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తాళం చేయి గుర్తుంది చూసారా, దానిపైన ప్రెస్ చేయండి. దాన్ని నొక్కితే ఇలా వస్తుంది మీకు. ఒక 10 సెకండ్స్ ఉంది కదా, 10 సెకండ్స్ తీసుకొని ప్లస్ అనేది కొట్టేసేయండి. ఇక్కడ రైట్ సైడ్లో యానిమేషన్ కింద ప్లస్ కొట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్లో కూడా ప్లస్ కొట్టేసేయండి. కొట్టినట్టయితే లాస్ట్లోకి వెళ్ళి ఇది కొంచెం పైకి ఎత్తేయండి. పెట్టారుగా, ఈ ఇక్కడ మైనస్ తీసుకోండి. ఇది తర్వాత ఇది కిందికి పెట్టేసేయండి. ఇప్పుడు చూసినట్టయితే మీ కై అనేది కింద నుంచి పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కైట్స్ అనేది ఫ్లై అవుతున్నట్టుగా కొంచెం కనిపిస్తుంది. అలాగే ఇంక ఏం చేస్తున్నాయి కదా, ఈ బనానా లీవ్ అనేది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని అయితే ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను, సేమ్ ఇలానే మీరు కూడా పెట్టండి. పెట్టిన తర్వాత రైట్ సైడ్లో అడ్జస్ట్ ఉంది చూసారా, అడ్జస్ట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచండి. సాచురేషన్ కూడా కొంచెం పెంచండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇది 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నట్టయితే అలాగా మీరు దీన్ని ఇక్కడ 3 డాట్స్ నొక్కి డూప్లికేట్ అనేది చేయాల్సి ఉంటుంది. డూప్లికేట్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ చేసిన తర్వాత దీన్ని ఇంకొక లేయర్ని ఇక్కడ తీసుకురండి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 పెట్టండి. లేదా దీన్ని ఫ్లిప్ చేయండి. ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ చూసారా, చూసినట్టయితే ఇక్కడ మళ్ళీ వేస్తుంది మీకు. తర్వాత ఇక్కడికి వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసినట్టయితే అద్భుతమైన లుక్ అనేది వస్తుంది వీడియోకి. అలాగే నేను కొన్ని చేంజెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ టెంపుల్ ఉంది చూసారా, టెంపుల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. దీన్ని నాకు ఫ్లిప్ చేయండి. మళ్ళీ రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్లో ఉంది చూసారా మిర్రరింగ్ అని, దాన్ని ప్రెస్ చేయండి. చేసినట్టయితే ఇలా ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళిన తర్వాత మాస్క్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ప్రెజర్ పెట్టండి. చూసినట్టయితే ఇలా అయింది ఈ పేజ్ అనేది. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న తర్వాత సెంటర్ బ్యాక్ కొట్టండి. ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసి అయితే మొత్తం వెనకాల లేదు కాబట్టి మళ్ళీ సన్ ఇమేజ్ అయితే ఏది వస్తుందో దాన్ని కూడా సెంటర్ బ్యాక్ చేయండి. చూసినట్టయితే టెంపుల్ అనేది వచ్చింది మనకి. టెంపుల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పిఎన్జీ అయితే నేను తీసుకుంటున్నాను. ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీ ఇమేజెస్ ఉంటే మీ ఇమేజెస్ పెట్టుకోండి. ఇక్కడ ఇది 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకోండి. ఇమేజ్ అయితే డ్రాగ్ చేసుకున్నట్టయితే ఇలా వస్తుంది కదా. ఈ ఏవైతే బనానా లీవ్స్ ఉన్నాయో అవి అయితే ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేసి బింగ్ టు ఫ్రెండ్ ఇద్దాం. ముందరికి వస్తుంది. చూసినట్టయితే అన్నీ యాడ్ అయిపోయినాయి. ఒక సంక్రాంతి శుభాకాంక్షలు అనే టెక్స్ట్ విధంగా ఇది కాబట్టి అది తీసుకొద్దాం ఇందులోకి. ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది క్రాప్ చేసుకుందాం. కొంచెం చేసుకున్నట్టయితే ఇది కొంచెం సైజ్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినంత. నేనైతే ఇంత పెడుతున్నాను. ఇది కూడా 30 సెకండ్స్ మొత్తం డ్రాగ్ చేసుకోండి. చూసినట్టయితే వీడియో వచ్చేసి క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని యానిమేషన్ చేయాలి మనం కాబట్టి ఇక్కడ నాగార్జున గారి ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న ఆ లేయర్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తాళం చేయి గుర్తుంది చూసారా లెఫ్ట్ సైడ్లో, దానిపైన ప్రెస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ 10 సెకండ్స్కి తీసుకురండి. ఇది రెడ్ సింబల్ అయితే ఇక్కడ 10 సెకండ్స్ రాంగ్ కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ ఉంది చూసారా, ప్లస్ పైన ప్రెస్ చేసుకోండి. అలాగే లాస్ట్లో కూడా ఒక ప్లస్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏదైతుందో చూసారా, ఆ ఫస్ట్ పాయింట్ని టోటల్ రైట్లో తీసుకోండి మొత్తం స్క్రీన్ అవతలకి. ఇప్పుడు చూసినట్టయితే ఫోటో మెల్లిగా ఇక్కడ వస్తుంది, కొంచెం మంచి లుక్ వస్తుంది. సేమ్ అదే కాపీ ఏదైతే ఏదవుతుందో అదే విధంగా ఒక 10 సెకండ్స్కి 10 సెకండ్స్
ఈ వీడియో అనేది ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ షేర్ సింబల్ అని చూసారా, దానిపైన ప్రెస్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ వచ్చేది మీకు నచ్చినట్టు పెట్టుకోండి. నేనైతే FHD 1080pలో పెడుతున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.